ఈరోజు మనం యొక్క స్వర్ణామృతం 45th ఎపిసోడ్లో సో పిరమిడ్ వ్యాలీలో ఒక మంచి అకేషన్. సో పత్రి మేడం గారు ఇక్కడ ఉన్న పగోడాలో ఒక పండగ వాతావరణం ఈరోజు మనకు జరుగుతుంది. సో ఆ పండగ వాతావరణంలో మనం అందరం కూడా పాలు పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మన స్వర్ణామృతం ఇక్కడ నుంచి మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. సో ఈరోజు మనకి ఇక్కడ తులసమ్మ పూజ అనే ఒక మంచి కాన్సెప్ట్తో మేడం చాలా బ్రహ్మాండంగా సో అంత డెకరేషన్ అంతా కూడా చేసుకోవడం అండ్ ఇక్కడ ఉన్న పిరమిడ్ వ్యాలీలో ఉన్న సిబ్బంది అందరినీ కూడా పిలిచి వాళ్ళ చేత గ్రాండ్గా గ్రేట్ అకేషన్ ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. సో ఇలాంటి అకేషన్స్ ఎప్పుడు కూడా మనలో ఒక ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపుతూ ఉంటుంది. సో అందులో భాగంగానే అందరూ ఈరోజు ఇక్కడ కలవడం అండ్ చాలా అద్భుతమైన అకేషన్ పిరమిడ్ వ్యాలీలో. సో ఈ అకేషన్ని ఒక కవరేజ్ చేసే ఒక భాగంలో ఈరోజు మనం ఇక్కడ పిరమిడ్ వ్యాలీ పగోడాలో మనం ఉండడం అండ్ ఈ యొక్క అకేషన్ గురించి మనం పత్రి మేడం మాటల్లో ఇప్పుడు కూడా మనం ఇంకొంత తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఏంటి మేడం కొద్దిగా డిఫరెంట్ లుక్తో మనం స్వర్ణామృతంలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇదంతా ఏంటి మేడం? మాకు అయితే దీపాలు పూలు కనపడుతున్నాయి. కొంచెం మిగతా వాటి గురించి మీకు చెప్తే మన స్వర్ణామృత ప్రేక్షకులకి. దీపాలు ఈ పూలు ఇది ఇవాళ తులసమ్మకి పెళ్లి చేస్తాం అన్నమాట మనం. అది అసలైన అకేషన్. అందుకని ద్వాదశి నాడు ఆవిడకి తులసమ్మకు పూజ అనమాట. పూజ ప్లస్ పెళ్ళి. సో అది ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి నాకు జరుపుకోవడం అలవాటు. ఆ విధంగానే వాళ్ళందరూ ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఏదో ఈ అకేషన్స్ ఎందుకు పెట్టుకుంటామంటే అందరూ కలవడానికి, అంతే, అంతకంటే ఏం లేదు. హ్యాపీగా ఓకే. సో ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మనము మేడం పెళ్ళి చేయడం అనేది మన ధ్యానమా చక్రాల్లో తర్వాత బుద్ధ పౌర్ణిలో చూడడం జరిగింది. సో ఈరోజు మనం తులసమ్మ కూడా పెళ్లి చేయడం అనేది నిజంగా ఒక గొప్ప సంఘటన. మేడం అసలు దీని యొక్క ఏంటి మేడం? తులసమ్మ పూజ చేయడం ఏంటనేది. నారాయణకిను లక్ష్మికి పెళ్ళి అనమాట. ఇది తులసి అంటే ఎవరో కాదు, లక్ష్మీదేవి. సో ఇంట్లో మనం ఎప్పుడు కూడా మనం లక్ష్మీదేవిని పెట్టుకుంటాం. ఆ విధంగా ఈ రోజున నారాయణకి లక్ష్మీదేవికి కలిపి మనం పెళ్లి చేస్తున్నాం అనమాట. ఎలాగైతే వెంకటేశ్వర స్వామికిను పద్మావతి దేవికి ఎలా చేస్తారో ఇవాళ లక్ష్మీదేవికిను నారాయణకి పెళ్ళి. అది విశిష్టత. అంతకంటే ఇంకేం చెప్పలేను. సో ఫ్రెండ్స్, మనము ఇలాంటి అకేషన్స్ నిజంగా ఇందాక మేడం చెప్పినట్టుగా సో అందరం కలవడం అండ్ ఒక గొప్ప ఇటువంటి అకేషన్స్ ద్వారా మనందరం ఒక పండగ వాతావరణాన్ని ఎప్పుడు కూడా మనం ఇలా క్రియేట్ చేసుకోవాలి. సో లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్. సో సెలబ్రేషన్స్లో భాగంగా వీల్ డూ మెనీ థింగ్స్. ఇందాక మేడం చెప్పినట్టుగా తులసి అమ్మకి మ్యారేజ్ అంటే కనుక లక్ష్మీనారాయణలకు ఒక అకేషన్ అని చెప్పారు. సో లక్ష్మీ అన్న, నారాయణ అన్న, సో వీర్ ఆల్ గ్రేట్ మాస్టర్స్. సో వాళ్ళందరినీ కూడా ఈ విధంగా మనం తలుచుకోవడం, వాళ్ళ యొక్క ఏదైతే మన ధ్యానం జ్ఞానం అనే ఒక బాటలు నడిచారో సో వాళ్ళందరినీ కూడా ఈరోజు స్మరించుకోవడం అనేది ఇట్స్ గ్రేట్ అకేషన్ వన్స్ అగైన్. అండ్ ఇక్కడ చాలామంది మన గ్రేట్ మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది పిరమిడ్ వ్యాలీలో. సో వావ్, ఈ సందర్భంగా సీతాయనం అనే బుక్ని మన పద్మ మేడం గారికి అందిస్తున్నారు పత్రి మేడం. సో పత్రి మేడం గారు ఇప్పుడు మన సీతాయనం బుక్ని సుచిత్ర మేడం గారు అందిస్తున్నారు. ఇదంతా కూడా ఒక ఎవరో కాదు కదా, లక్ష్మీదేవి కనుక ఆవిడ పుస్తకమే ఇస్తున్నాం మనం. ఎస్. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం ఇలాంటి అకేషన్స్ ఎప్పుడు ఇంట్లో చేసుకుంటూ ఉండాలి. ఒక సెలబ్రేషన్ చేసుకోవడం, ఇలాంటి సీతాయనం అనే గొప్ప గొప్ప పుస్తకాలు పంచాలి అంటే మనం అందరం కలవాలి. సో ఇవన్నీ కూడా అందులో భాగంగానే మంచి ఒక దీపాలు, కొబ్బరికాయలు, స్వీట్స్, అక్షంతలు, సో చాలా అందంగా డెకరేట్ చేశారు. ఈ డెకరేట్ చేసిన టీం అంతటి కూడా రియల్లీ థ్యాంక్స్. ఇంతటి ఒక గొప్ప అకేషన్ని మనం ఈరోజు స్వర్ణామృతంలో చూసుకుంటున్నాం. సో పత్రి మేడం గారి యొక్క జీవిత అనుభవాలు, ఒక ఆధ్యాత్మిక అనుభవాలు, ఇలాంటి అకేషన్స్లో ఇవన్నీ కూడా కలగాల్సిందే స్వర్ణామృతం. అందులో భాగంగా ఈరోజు మనం డైరెక్ట్గా ఈరోజు ఈవెంట్కి వెళ్ళిపోయాం. ఇన్ని రోజులు మనం ఈవెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో డైరెక్ట్గా ఇలాగా ఈవెంట్ రావడం, ఇవన్నీ చర్చించుకోవడం చాలా అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ అకేషన్. యా మేడం, ఈ విధంగా మీరు ఒక స్వర్ణామృతం ప్రేక్షకులకి
అందరూ ఇలాగ సెలబ్రేట్ చేసుకోండి. పండగలు అనేది ఏదో శాస్త్రం కోసం మనం చేయడం లేదు, అందరూ కలవడానికి చేస్తున్నాం కనుక మనం అందరం కూడా ప్రతి పండగ అద్భుతంగా చేసుకొని అందరినీ కలుపుకుంటూ పోవాలి. అది నా సందేశం. థ్యాంక్ యూ మేడం. కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మొత్తం ఫుల్గా ద్వాదశి రోజు పొద్దున భోజనం చేసి రాత్రికి దీపాలు వెలిగిస్తారు. ఇది చాలా విశిష్టత ఉన్నది ఈ కార్తీక మాసంలో ఈ ద్వాదశి దీపాలకి. మేడం ఈ రోజున ఈ ప్రోగ్రాం చేశారు, మనం పిలిచారు, చాలా ఆనందంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఇటువంటి ప్రోగ్రాం చూసాము, చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా జరిగిందమ్మా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణంతో ప్రేక్షకులకి అందరూ కూడా స్పెషల్ వెల్కమ్. సో ఫ్రెండ్స్, ఇందాకే మనం పిరమిడ్ వ్యాలీలో పగోడా దగ్గర పత్రి మేడం గారు ఒక మంచి సెలబ్రేషన్స్ అవన్నీ కూడా ఇప్పటివరకు మనం చూసాం. సో తులసమ్మ గారికి మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. సో మన నిత్య జీవితంలో ప్రతి ఒక్క ఇంటి ముందు తులసి చెట్టు అనేది ఒక గ్రేట్ ఫీలింగ్ అందరికీ కూడా, మన ఇంట్లో వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి. సో అలాంటి ఒక తులసి చెట్టుకి ఒక గ్రేట్ ఒక ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. అలాంటి అకేషన్ ఈరోజు మనకి పిరమిడ్ వ్యాలీ పగోడా దగ్గర పత్రి మేడం గారు అరేంజ్ చేయడం. సో అందరూ మన అక్కడ పిరమిడ్ వ్యాలీలో ఉన్న లేడీస్ అందరినీ కూడా పిలిచి ఒక గ్రేట్ సెలబ్రేషన్ ఈరోజు మనకి చేసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ యొక్క అకేషన్తో ఈరోజు మనం స్వర్ణామృతం స్టార్ట్ చేసాం. సో వాటి గురించి ఇంకాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం ఈరోజు మేడం గారితో మనం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఈరోజు అకేషన్ అయితే నేను చూడడం అయితే ఫస్ట్ టైం. అవునా? చాలా అకేషన్స్, పండుగలు, ఎన్నో సెలబ్రేషన్స్ చూసాం. బట్ తులసి చెట్టుకి ఇంత గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది చాలా ప్రామినెంట్ రోల్ ఉంది తులసమ్మకు. మరి ఓకే, మా అమ్మమ్మ కూడా చెప్పేవారు అనమాట, తులసమ్మ పిలిస్తే పలుకుతుందని. ఓహో, వాళ్ళకి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మేడం వాళ్ళ అంటే మా అమ్మమ్మ చెప్పిన విషయం ఇది. వాళ్ళ అక్కగారి ఇంట్లో ఆవిడ ఉండేదన్నమాట. సో వాళ్ళ ఇంట్లో వెనకాల తులసమ్మ ఉండేది. ఆ రోజు పండగ నాడు గాజులు అంతకుముందు గాజులు వాళ్ళ ఇంటికే వచ్చి వేసేవారు కదా. సో అలాగ వేయడానికి వస్తుంటే గాజులు లెక్క చూసిందంట. లెక్క చూసి అదేంటి మేము ఇన్నే వేసుకున్నాం కదా, ఇంకో మనిషి ఎవరు లేరు కదా అంటే అని ఒకరు అన్నారట వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ కూతురు. అంటేనో వాళ్ళ అక్క అనమాట, ఏం తులసమ్మా నువ్వు గాజులు వేసుకున్నావా వచ్చి అంటే, అవును అవును నేను వేసుకున్నాను. ఓ, వాయిస్ వచ్చిందంట. ఓకే, యా, అలాగా తులసమ్మ పలుకుతుందమ్మా. ఆ నమ్మకం నాకు ఎంతో ఉంది. ఇట్స్ నాట్ దట్ పాతకాలం ఇది కాదు. ఇది ఇట్స్ ట్రెడిషన్ కూడా. కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. మనుషులు కలవడానికి అదొక మార్గం. ఓకే, మనుషుల్ని కలపడానికి ఈ రోజుల్లో చూసుకుంటే. ఆ రోజుల్లో తులసమ్మ పలికేది. ఓకే ఓకే, ఈ రోజుల్లో తులసమ్మ ఇలాంటి ఫంక్షన్స్ ద్వారా మనుషులందరూ కలుస్తారు. అందరూ మళ్ళీ అందరిలో ఏ అపోహ లేకుండా, ఏ ఇనిబిషన్స్ లేకుండా హ్యాపీగా ప్రేమగా. ఓకే, ఎంత బాగుండింది. చాలా చాలా బాగుంది. ఎంత హ్యాపీ అనిపించిందో, కడుపు నిండిపోయింది. ఓకే, నేను అనుకోలే ఇంత బాగా ఉంటుందని. బట్ రియల్లీ ఎవ్రీబడి నేను పిలవంగానే యాక్సెప్ట్ చేసి వాళ్ళందరికీ నా థ్యాంక్స్ వచ్చి పాట తీసుకున్నందుకు. ఓకే, ఏమైనా అక్కడికి రాగానే కూడా ఆ ప్రజెన్స్ ఇట్ వాజ్ సో వైబ్రెంట్, చాలా వైబ్రెంట్గా ఉండేది. ఎస్ ఎస్. అండ్ ఒక అంత మంచి ఒక చిన్న హడావిడిగా. దాంట్లో ఇంట్లో మా ఉమా ఉంటుంది కదా నా దగ్గర, తను మమత ఇద్దరు కలిసి బాగా డెకరేట్ చేశారు. ఇద్దరు కలిసి పనిచేశారు. ఒకళ్ళు ఒత్తులు చేస్తే ఇంకొకళ్ళు దానికి ఇచ్చేయడము.
ఓకే డెకరేట్ చేయడము, తులసమ్మకి చీర కట్టడము. మేడం ఈ ప్రాసెస్లో కంప్లీట్గా మొత్తం మనం ఇందాక మీరు దీపాలు కావచ్చు, డెకరేషన్ కావచ్చు, అంతా కూడా మన మైండ్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తుంది కదా మేడం కంప్లీట్. చాలా చాలా రిఫ్రెష్ చేస్తుంది. ఇప్పుడు ఆనందం అదే కదా, లోపల నుంచి వచ్చే ఆనందమే కదా రిఫ్రెష్ చేస్తుంది. యా స్ట్రెస్ ఎలా మన మైండ్ తినేస్తుందో ఆనందం అలా రిఫ్రెష్ చేస్తుంది. ఓకే కనుక అందరూ కలిసి హ్యాపీ మూమెంట్స్తో మనం స్పెండ్ చేసి గడిపిన క్షణాలే మనకి జ్ఞాపకం ఉంటాయి. కొన్ని మనకి ఇష్టం ఉన్నవి. అండ్ ఇంకోటి తులసిని కూడా మేడం చాలా హీలింగ్ పవర్స్ ఉన్నాయి. అసలు ఆక్సిజన్ని ఎంత వదులుతుంది, స్ప్రెడ్స్ ఆక్సిజన్ అది. ఓకే నీకు కార్బన్ డైఆక్సైడ్ కాదు. అందుకే నేచర్ కావాలంటారు. మామిడి చెట్టు ఒకటి, వేప చెట్టు ఒకటి, తులసి ఒకటి, ఇవి కేవలం ఆక్సిజనే ఇస్తాయి మనకి. ఓకే మన ఇంటి చుట్టుపక్కల అవన్నీ ఉంటే చాలు మనకి బోల్డ్ అంత ఆక్సిజన్. అది చాలా హీలింగ్ ఉంటుంది దాంట్లో. మరి వేప చెట్టు ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుందో చూడు. మనకి ఏదైనా పుండైనా సరే వేపరసం రాసేస్తారు. ఏదైనా సరే వేపరసంతో చాలా వరకు హీల్ అవుతాయి. ఏ మందులు అక్కర్లే. నేను ఎన్నోసార్లు చేశాను కూడా మా పిల్లలకు కూడా. ఓకే వేప చెట్టు, తులసి, వేప, పసుపు, నూనె కాస్త కొంచెం బాగా నూరేసేసి పట్టించేసామంటే ఎక్కడుంటే ఎక్కడ కురుపులైనట్టు అలా చిన్నపిల్లలకి అవుతూ ఉంటాయి కదా, చంటి పిల్లలకి. అప్పుడు అది పట్టించేసేదాన్ని. నేను ఏ మందులో లేదు, తగ్గిపోయేవి. ఓకే సో నేచర్లోనే చాలా హీలింగ్ ఉంది. చాలా హీలింగ్ పవర్స్ ఉన్నాయి. అవి నమ్మాలి అంతే మనం. ఓకే మనం ఏదో చేసుకుంటే అది హీల్ అయిపోదు. మన లోపలిది బయట నుంచి వస్తాయి, అన్నీ మనకి ఇస్తాయి అవి. ఓకే కనుక ఆ తులసమ్మకు అంత ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు కూడా చాలామంది తులసాకుల్ని ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ వాటర్లో తులసాకులు వేసిన వాటర్ని డ్రింక్ చేయడం చాలా మందికి హాబీ. తులసి టీ చేస్తారు, తులసి టీ టీ చేస్తారు. అప్పుడు పుదీనా ఎలా వేస్తారో అలాగే తులసాకులు వేస్తారు. మంచి టేస్ట్ వస్తుంది. పొద్దున్న లేచి ఒక 4 ఆకులు నోట్లో వేసుకున్నామంటే కడిగి చాలు, బోల్డ్ అంతా రసం లోపలికి వెళ్తుంది. ఓకే ఇంకేం కావాలి చెప్పు. సో ఇంత గిఫ్ట్ హ్యుమానిటీకి తులసమ్మ ఇచ్చినందుకు ఇలాంటి అకేషన్ కంపల్సరీ చేసుకోవచ్చు మేడం. ఎస్, వీఆర్ షోయింగ్ గ్రాటిట్యూడ్. దానికి ఇస్తున్నాం మనం. అంతేగాని ఏదో ఫంక్షన్ ట్రెడిషనల్ దాన్ని ఏమంటారు పాతకాలం చాదస్తంగా నేను చేయలే. ఓకే అందరూ కలవాలి, అందరితో మాట్లాడాలి, అందరి దగ్గర ఇవ్వాలి. అండ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ తులసమ్మ. ఓకే సో అందరు కూడా తులసి చెట్టు లేదంటే తులసమ్మ ఈ రెండే కదా మేడం? తులసమ్మ అంటారు చూడు, తులసమ్మ భూమాత అన్నట్టు తులసమ్మ అంటారు. హైలీ రెస్పెక్ట్. తులసీదేవికి నారాయణ స్వామికి పెళ్ళి. ఓకే అందుకని మేము చేస్తాం అది. ఓకే ఓకే అది కార్తీక మాసంలో ద్వాదశి. అది ఆవిడకి అయిన సందర్భం ఆ రోజు. ఓహో ఈరోజు ఓకే అంటే పర్టికులర్గా ద్వాదశి, కార్తీక మాసంలో ద్వాదశి, పౌర్ణమి ముందర వచ్చేది. సో పౌర్ణమి మనకి మండే రోజు రాబోతుంది కాబట్టి వావ్. మేడం ఇది మీకు మొదటి నుంచే అలవాటు మేడం? మా చిన్నప్పుడు అయితే ఇంకా చెప్పొద్దు, అది పెద్ద పండగ. ఇంటి వెనకాల మాకు పానపట్టం ఉండేది అనమాట. ఇంత ఎత్తు బృందావనం ఉండేది మాకు. పైన పారిజాత చెట్టు ఉండేది, అంటే తీగ. ఓకే కింద తులసమ్మకి మాకు ఇంత ఇత్తడి తులసమ్మ ఉండేది మా ఇంట్లో. దానికి మొహం ఉండేది, ఏది తులసమ్మది అనమాట అది. ఓకే సో దాన్ని చక్కగా క్లీన్ చేసి ఆ రోజు అక్కడ పెట్టి చీర కట్టి
ఎన్నో పలహారాలు చేసేది మా నాన్నమ్మ. ఓకే. మా అమ్మేమో మా అందరికి తయారు చేయడం ఇదే ఎప్పుడు ఉండేది మా అమ్మకి. సో మేమందరం కలిసి మా 6 అక్క చెల్లెళ్ళమును మా తమ్ముడు అందరు కలిసి మేము అక్కడ కూర్చొని పాటలు పాడేవారు. మా అమ్మ పాటలు పాడేది. ఓకే. సో చాలా పెద్ద చాలా పెద్ద ఫంక్షన్ అది. ఓకే. చిన్నది కాదు. అది చేస్తే నిజంగా కొన్ని వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఆ తులసమ్మ హ్యాపీనెస్తో వదులుతుందో అవి మనకి టచ్ అవుతాయి. ఓకే. అంతే. వైబ్రేషన్స్. తక్కిన పండగలు చేసుకుంటాం, దీపావళి చేసుకుంటాం, ఏదో కాకరపోతులో లేకపోతే ఈ మగపిల్లలు అయితే బాంబులో ఇవన్నీ చప్పుళ్ళు చేస్తారు. కానీ అవి డిస్టర్బెన్స్గా అనిపిస్తాయి. ఇప్పుడు ఏమైపోతుంది, ఆ డిస్టర్బెన్స్గా తయారైంది. దానివల్ల చాలా యానిమల్స్ పొల్యూషన్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. యానిమల్స్ ఇప్పుడు మా ఇంట్లో ఉన్న పెట్స్ ఎంత ఇబ్బంది పడతాయో తెలుసా ఆ చప్పుళ్ళకి. మా రాక్సీ అయితే ఎంత అరిచేదో ఆ చప్పుడు భరించలేక. ఎందుకంటే వాటికి చిన్న చప్పుడు కూడా 2-10 ఇంతలు నేను పడుతుంది. అందుకే చెవులు బాగా పనిచేస్తాయి వాటికి. ఎక్కడే సౌండ్ అయినా ఎందుకు పరిగెడతాయి అవి, వాటి చెవులు బాగా పనిచేస్తాయి. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. ఎస్. ముక్కోటి చెవులోటి బాగా పనిచేస్తాయి వాటికి. ఓకే. కనుక అవి ఇబ్బంది పడేవి వాటితోటి. ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కదా, ఇబ్బందులు కలిగించే పండుగలు కూడా ఉంటాయి. కానీ ఇదేం లేదు, శాంతంగా ఆవిడకి మనం హారతి ఇచ్చి దీపం పెట్టి ఆవిడకి చీర కట్టించి మనం నా ఉద్దేశంలో ఎట్లా అనిపించిందంటే తులసమ్మకే చీర కడుతున్నాం. ఓకే. అట్లా అనిపించింది. బాగుంది మేడం. మీ యొక్క అలవాటు ఆ యొక్క అకేషన్ ఇంత గ్రాటిట్యూడ్ చూపించడం అనేది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది ఇది. ఓకే. ఓకే. రియలీ మేడం, ఇట్స్ నాట్ ఓన్లీ ఒక ఏదో ఫార్మాలిటీకి చేయడం అనేది కాకుండా ఒక నేచర్కి రెస్పెక్ట్, ఒక గ్రాటిట్యూడ్. తులసి చెట్టుకు ఒక రెస్పెక్ట్ చూపించాలి మనం. ఓకే. ఏదన్నా ఆకు తినేటప్పుడు మనం వి షుడ్ సే దట్ గివ్ మీ హెల్త్ అని చెప్తాడనమాట రజనీష్. ఓకే. ఏదన్నా ఒక ఆకు, ఏదన్నా ఒక మందు, ఏదో ఒక ఇది మనం తినేటప్పుడు జస్ట్ టెల్ ఇట్ ఓరల్లీ. అప్పుడు ఆ పని చేస్తుంది అది లోపలికి వెళ్ళి. ఓకే. రజనీష్ ఇదే చాలాసార్లు చెప్తాడు, గివ్ రెస్పెక్ట్ టు నేచర్. నేచర్ విల్ గివ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ వే వితౌట్ డిస్క్రిమినేషన్. ఎవరు పేద గొప్ప మంచి చెడు అని చూడకుండా నీకు హెల్ప్ చేస్తుంది. ఎటొచ్చి నీకు నమ్మకం ఉండాలి. మనం చెప్పే మాటకి కానీ వీటన్నిటి కూడా ఇట్ విల్ రియాక్ట్ కదా మేడం మనకు, కానీ మనం కంటికి కనబడదు అంతే. ఎస్. మొన్న ఎందుకో చెట్టు అంతా గాలి వీస్తూ ఉండిందనమాట. ఆ నేచర్ని చూసి ఎంత హ్యాపీగా ఉంది కదా ఈ నేచరు. అందుకే కదా ఇంత ఆనందంగా తలలు ఊపుతున్నాయి. చూసి అనుకుంటూ ఉన్నాను అనమాట. ఓకే. ఆ హ్యాపీనెస్ అలాగే కదా వ్యక్తం చేస్తాయి అవి. ఆ మధ్యన కొన్ని చూసాను మేడం మ్యాగజైన్స్లో కూడా వాటర్ పైన రీసెర్చ్ చేస్తున్నారు అనమాట. సో వాటర్ పార్ట్ ఆఫ్ అవర్ నేచర్. సో మనం మాట్లాడినప్పుడు మన ఒక లేకపోతే ఒక పాజిటివ్ థాట్ ఇచ్చినప్పుడు, ఒక మిరాక్యులస్ థాట్ ఇచ్చినప్పుడు, ఒక నెగిటివ్ థాట్ ఇచ్చినప్పుడు, లేకపోతే దాన్ని మాట్లాడినప్పుడు ఆ వాటర్ రియాక్షన్ మారిపోతుందంట మేడం. చూసావా మరి? వాటర్ రియాక్షన్ కంప్లీట్గా మారిపోవడం అనేది మొత్తం కంప్లీట్గా అంతా రికార్డ్ చేసి, సో వాటిని సైంటిఫిక్గా డిఫరెంట్ ఇమేజెస్ అంతా తీసి మన మ్యాగజైన్స్లో వేశారు మేడం. అంటే ఇట్ విల్ రెస్పాండ్ మరి. ఇప్పుడు పూర్వకాలం సత్యయుగంలోనూ ఆ యుగంలోనూ సముద్రుడిని పిలవంగానే లేచి ఎలా వస్తాడు? ఓకే. ఇప్పుడు సీతాదేవి గోదావరి ఒడ్డున కూర్చొని గోదావరితో మాట్లాడలా?
మరి అవును. ఇది అన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ మనం వాటిని పక్కన పెట్టేశాము. ఎక్కడో మూలకి వెళ్ళిపోయినాయి పుస్తకాలన్నీ, ఆ మైండ్ కాస్త కప్పిపుచ్చినట్టు అయింది. కప్పిపుచ్చేశారు, అవన్నీ మూసేశారు. ఆ సీతాయనాలు అదే చెప్తుంది కదా, గోదావరి నా కూతురు, నా తల్లి, నా తల్లితో నేను మాట్లాడుకుంటాను వెళ్ళి అని ఒడ్డున వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంది. గోదావరి కూడా అన్నిటికీ సలహాలు ఇస్తూ ఉంటుంది. యా, బాగుంది మేడం. ఈరోజు నేచర్ గురించి వాటికి మనం ఎంతగా మనము గ్రాటిట్యూడ్ చూపించాలి అనేదానికి ఈరోజు ఒక అకేషన్ నుంచి వచ్చింది. సో ఫ్రెండ్స్, అందరం కూడా నేచర్ని ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ వాటితో మనం ఇంటరాక్ట్ అవుతే కనుక, సో అవర్ జర్నీ విల్ బీ పార్ట్ ఆఫ్ విత్ నేచర్. సో మేడం, మీ యొక్క జీవిత ప్రయాణంలో, ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో మేడం, ఇంకా చాలామంది వ్యక్తులతో మీకు బాగా సాంగత్యం, పరిచయం, ఇవన్నీ కూడా మీ జీవితంలో అట్ సేమ్ టైం వాళ్ళ యొక్క జర్నీలో కూడా బోత్ జర్నీస్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అయి ఉంటుంది. సో అలాగా మీ యొక్క లైఫ్ స్పాన్లో మన శ్రీనివాస్ రెడ్డి గారు స్వాధ్యాయ యోగా మన పిఎస్ఎస్ఎంకి లిటరేచర్ని లార్జ్ స్కేల్లో మనకి అందించిన గ్రేట్ మాస్టర్ మేడం. ఈజ్ మాస్టర్ ఆఫ్ మాస్టర్స్. సో లిటరేచర్ అంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఆయన మన పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత, సో ఇట్స్ లాంగ్ జర్నీ విత్ యూ. సో ఆయనతో మీకు పరిచయం ఫస్ట్ ఎలా జరిగింది మేడం? ఇంటికి వచ్చేవాడు. ఓకే. ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు ఈయన కోసమని. అప్పుడు ఫస్ట్ ఈయనతో ఎక్కువ పరిచయం అతనికి. ఈయనతో వెళ్ళడము, బైక్ మీద వెళ్ళడము, అదేంటి అందరిళ్ళకి తీసుకెళ్ళడము తెలుసు. 90s కదా మేడం? 90sలోనే. ఓకే, 90sలోనే. సో అలా తీసుకెళ్తుండేవాడు. ఒకసారి పిరమిడ్ కూడా వచ్చాడు, కానీ నాకంత, నేను న్యూటన్ బావమరిదిలాగా చూశానే తప్ప నాకేం తెలియదు. ఓకే ఓకే. సో అప్పటికి న్యూటన్ సార్ పరిచయం కాబట్టి, న్యూటన్ పరిచయం కాబట్టి న్యూటన్ వల్ల బావమరిది, లక్ష్మి తమ్ముడు, అంతే. అంతకు మించి నాకేం తెలీదు. ఓకే. సరే వచ్చేవాడు, ధ్యానం చేసేవాడు. ఆ రోజుల్లో చేసేవాడు ఇన్ ద సెన్స్, ఒక దీంట్లో ఏముంది ఓకే అనేది కనిపెట్టడానికి అని చేసేవాడు. బట్ హీ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ విత్ మెడిటేషన్. తర్వాత ఇంటికి వచ్చేవాడు. వీళ్ళు, నేను పిల్లలు ఉండేవారం కదా, సో ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు పిల్లల్ని కూడా. ఓకే. చాలా కేరింగ్, చాలా దాన్ని ఏమంటారు, కేరింగే కాదు, ఒక గార్డియన్. ఇప్పుడు ఇంట్లో ఆయన ఉండేవారు కాదు, ఎక్కువ వెళ్తూ ఉండేవారు బయటికి. సో ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు. ఓకే. అప్పట్లో శశి ఉండేవాడు, వాడు బాగా చూసుకునేవాడు. సో సీన్ కూడా వస్తూ పోతూ ఉండేవాడు తను. అప్పటికి వాళ్ళు మెహదీపట్నంలో ఉండేవారు. కొన్నాళ్ళు సైదాబాద్ కాలనీ అక్కడ ఉండేవారు, తర్వాత మెహదీపట్నం షిఫ్ట్ అయ్యారు. సో అక్కడి నుంచి వస్తూ పోతూ ఉండేవాడు అనమాట. అలా పరిచయం అయ్యాడు. బట్ ఎప్పుడు కూడా ఎక్కువ తనకి బుక్స్ మీదే ఉండేది. బుక్స్ ఇదంతా అక్కడ కర్నూలులో మేడం? హైదరాబాద్లో. ఓకే. ఇదంతా హైదరాబాదే. సో పుస్తకాల మీద అంతా నాకేం చెప్పేవాడు కాదు, నేను అడిగేదాన్ని కూడా కాదు. నేనంటే చాలా ఇష్టం. ఓకే. నేనంటే చాలా అభిమానం, ఒక రెస్పెక్ట్, అన్నీ. ఓకే. కేరింగ్. నాకు ఏ డౌట్ వచ్చినా సరే నేను తను అడుగుతాను. ఏ డౌట్ వచ్చినా ఎప్పుడైనా సరే నాకు ఓన్లీ సీనుతో, అంటే నువ్వు ఎప్పుడు సీనుతోనే మాట్లాడతావా అంటే, మరి ఏం చేయనే తనే కదా నా డౌట్స్ అన్ని క్లియర్ చేసేది.
అంటే డౌట్స్ ఇన్ సెన్స్ మన స్పిరిచువల్ పరంగా మేడం. స్పిరిచువల్ వే, ఇంకేదే లేదు. స్పిరిచువల్ డౌట్స్ ఏదన్నా వచ్చినా, నాకేదన్నా ఎక్స్పీరియన్స్ వచ్చినా, లేకపోతే నా ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నా తనకి షేర్ చేసుకునేదాన్ని. ఇలా అవుతుంది, నాకు కడుపులో బెంగగా ఉంది, దీని ఇదేంటి, ఎక్కడ ఏదో జరుగుంటుంది అంటే దానికి చెప్పేవాడు అనమాట. మీ యొక్క సోలే కాదు, మీలాంటి సోల్స్ చాలా ఉంటాయి, ప్యారలల్ సోల్స్. ఓకే. ఆ సోల్ ఎప్పుడైతే బాధపడుతుందో అది మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఓకే అని చెప్పేవాడు అనమాట. అంటే చెప్పాను కదా ఇంతకు ముందు కూడా, వాకిన్స్ అయినప్పుడు డిఫరెంట్ దాంట్లలో తోసేస్తారని. అలాగా ఈ సోల్స్ కూడా డిఫరెంట్ దీంట్లో ఉంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఓకే సోల్స్ అంటే దాన్ని ఏమంటారు, ట్విన్ సోల్స్ అంటారో ఏమన్నా పేరు పెట్టుకోవాలి, ప్యారలల్గా. నేను పెట్టేది ప్యారలల్, ఆయన వాళ్ళు చెప్పింది కూడా ప్యారలలే. ఓకే. సో అలాగా ఆ సోల్ ఎప్పుడన్నా బాధపడినప్పుడు నీకు ఫీలింగ్ వస్తుందండి మీకు, అందుకని మీరు అలా ఫీల్ అవుతారు. ఏమీ కాదు, మీకేం జరగదు. అంటే అవన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది మేడం. ఇంటర్ కనెక్టెడ్, ఎవ్రీథింగ్. వీ డోంట్ నో దట్, ఇట్స్ ఎ బిగ్ సైన్స్. ఓకే ఓకే. అవన్నీ కూడా నీలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు మామూలుగా కూడా అనుకుంటారు కదా, నీలాంటి వాడు ఎవరు కూడా ఉంటారని. ఓకే. అది మామూలుగా అనుకుంటూ ఉంటారు, కానీ అది నిజం. ఓకే. అది నిజమైన సంగతి మనకి తెలియదు, ఊరికే అనుకుంటాం మనం. సో ప్యారల్గా ఒకేసారి వాళ్ళు బర్త్ తీసుకుంటారు ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఓకే. డిఫరెంట్ వూమ్స్, డిఫరెంట్ అదేంటి ఎన్విరాన్మెంట్. ఓకే. సో ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏదైనా పడుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఓకే, అది క్లియర్ కానప్పుడు మనం ఇక్కడ టచ్ అవుతుంది. సో దాని గురించి మనకు వదిలేయాలి. జస్ట్ అలా అబ్జర్వ్ చేసుకుంటూ అది వాళ్ళే నేర్చుకుంటారు. డక్కమొక్కలు దీన్ని మనం నేర్చుకోవాలా? ఓకే ఓకే. అది వాళ్ళ హోంవర్క్, అది మంది కాదు. మనం ఫీల్ అవుతాం అంతే అని తను చెప్తూ ఉండేవాడు. ఇలాగ ప్రతిదీ కూడా విడమర్చి మరీ చెప్తారు. ఒక్కొక్కసారి వెతికి నేను ఏదన్నా డౌట్ అడిగితే పుస్తకాలన్నీ వెతికి ఇదే డౌట్ ఇక్కడ ఉందని చెప్పి చూపిస్తాడు కూడా. అలా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఎన్నో, ఒకటి కాదు. నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని చెప్పలేను, కానీ బట్ చాలా ఉన్నాయి. అలాగా నాకు గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు. మీ ఇద్దరం కూర్చున్నామంటే పుస్తకాల గురించే మాట్లాడుకుంటాం ఇంట్లో కూడా. ఇందాక మీరు చెప్పిన అడిగిన డౌట్కి శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన క్లారిటీకి ఒక్కసారిగా మనం మైండ్ ఎక్స్పాండ్ అయిపోతుంది కదా మేడం. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు కదా. ఎస్. ఒక్కసారిగా తేలికైపోతుంది అంతా కూడా, చాలా తేలికైపోతుంది. అప్పుడు అంతా క్లీన్ అయిపోతుంది అనమాట, ఏముండదు అప్పుడు, నాకు రిలాక్స్ అయిపోతాను. సో ఆయన చాలామంది స్పిరిచువల్ సైంటిస్ట్ బుక్స్ చదవడం, ఎవరైనా సరే ఎటువంటి ఇట్లా క్వశ్చన్ అడిగినా, ఒక డౌట్ అడిగినా సరే ఒక్కసారిగా ఆయనకి దానికి ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే అన్నీ ఇప్పుడు వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, వాళ్ళు రాసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి రస్తా అంతా దీంట్లో నుంచి వెళ్ళారు, వాళ్ళు పైకి వెళ్ళారు. సో దీంట్లో ఎలా జరుగుతుంది, ఏమవుతుంది అని కూడా తెలుసు. ఒక రోడ్లోంచి మనం వస్తాం, అక్కడ బాగుంది, ఆ రోడ్ బాగాలేదని మేము ఎలా చెప్తాం? అవును, ఇదే అంతే. ఓకే. సో ఈ రోడ్ బాగాలేదు, కొంచెం కష్టంగానే ఉంటుంది, మెల్లిగా వస్తే మంచి రోడ్డు దొరుకుతుంది తర్వాత అని మనం చెప్తాం. అలాగే జీవితంలో కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వస్తుంది, కొంచెం టైం పడుతుంది, బట్ హీల్ అవుతుంది. అలాగా నాకు ఉపశమనాన్ని కలిగించేవాడు. ఓకే. హీస్ రియల్లీ అ గ్రేట్ మాస్టర్. అసలు మాట్లాడు, ఎంత మొహమాటం అంటే ఇంట్లో అంత మొహమాటం.
ఓ చాలా సిగ్గుపడడం అంటే ఇన్ ద సెన్స్ రిజర్వ్డ్ రిజర్వ్ టైప్ అన్నమాట. కొంచెం ఏదన్నా ఇష్టం ఉంటే తొందరగా అడిగాడు. నేను ఏదన్నా షర్టు తీసుకెళ్ళి ఇచ్చాను అనుకో, ఎంత హ్యాపీ అయిపోతాడు, వెంటనే వేసేసుకుంటాడు. ఓకే హీస్ సో అంటే చైల్డ్ లైక్ మెంటాలిటీ. ఓకే ఓకే అది నాకు నచ్చుతుంది. హీ ఫీల్స్ సో హ్యాపీ. ఒక 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 బబ్లీనెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చిన వస్తువు వదిలేసి దాన్ని మనం ఎంతో ప్రేమతో ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనుకో, మనకి ఒక సాటిస్ఫాక్షన్. పాపం మీరు కూడా అలాగే చేస్తాడు, వేసుకుంటాడు. ఏదన్నా తీసుకెళ్తే పాపం వేసుకుంటాడు. ఓకే వెంటనే వేసేసుకుంటాడు. కానీ सासुमा अंटाड़ नन्ना सासुमा थोड़ा टाइट हो गया ये, मैं मोटा हो गया हूँ, मैं इसके लिए थोड़ा दुबला होना चाहिए अंटाడు. ఓకే అలాగా సీను నాతోటి స్పిరిచువల్గా దాన్ని స్పిరిచువల్ కోచ్ అనుకోవచ్చు. నాకు గ్రేట్ గైడ్ చాలా బాగా చెప్తాడు క్లాసులు. ఎంత గంట కొట్టినట్టు చెప్తాడు. బయట క్లాసులు వింటాను కదా, తను అంటాడు అనమాట, క్లాసులకి ఎప్పుడన్నా నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది తనతో పాటు. ఏదన్నా క్లాస్కి అటెండ్, మేడం మీరుంటే కనుక నేనేం మాట్లాడలేను, ఎందుకంటే నేను తిట్లు చాలా రఫ్గా ఉంటాయి. మేడం మీరు మొహమాటం అని చెప్తున్నారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు స్టేజ్ పైకి ఎక్కితే మటుకు మేడం అది వేరు, అది ఆ యాంగిలే వేరు, ఆ యాంగిల్ వేరే ఉంటుంది. ఎస్, ఎందుకు నువ్వు పుస్తకం గురించి అడుగు, మొత్తం ఇంకా దాని పుట్టు పూర్వోత్తరాలని చెప్పేస్తాడు. ఒక తపన ఉంటుంది మేడం, చెప్పాలి, వీళ్ళు నేర్చుకోవాలి వీటి గురించి అనే ఒక 2 months 5 months ఉన్నారు కదా సారు, ఏ కొత్త పుస్తకం ఇద్దామా వెతికి 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 తెచ్చేవాడు. ఆయనకి ఆ పుస్తకాల పైన మక్కువ. న్యూటన్ దగ్గర చాలా పుస్తకాలు ఉండేవమ్మా. ఐ థింక్ బాగా చదివేవాడు అక్కడ. చదివినప్పుడు ఆ పుస్తకాల్లో నాలెడ్జ్ బాగుంటుంది కదా, సో అది సార్కి ఇవ్వాలని ఆత్రం. ఓకే ఓకే, ఎందుకంటే ఈయన చెప్తున్నారు కదా అందరికీ, సో సార్కి ఇలాంటి సబ్జెక్ట్ ఇష్టం కాబట్టి సార్కి తను ఇవ్వాలి. సార్ అంటే చాలా అభిమానం తనకి, ఓకే, చాలా రెస్పెక్ట్. మా ఇద్దరంటే కూడా సేమ్. సో మ్యాక్సిమం బుక్స్ కలెక్ట్ చేయడము, చదవడం, మళ్ళీ ఇవ్వడం. ఎగ్జాక్ట్లీ ఇంకా సార్ లాగే సార్ కలెక్ట్ చేయరు, ఎవరో ఒకళ్ళు ఇస్తే. ఇప్పుడు ప్రస్తుతం కలెక్ట్ చేయరు, అప్పుడు కలెక్ట్ చేసేవారు. అప్పట్లో మీరు చెప్పారు మేడం, హ్యాబిట్స్కి వెళ్ళి సెకండ్ హ్యాండ్ పుస్తకాలన్నీ ఇంత గొప్ప పట్టుకొచ్చేవారు. ఓకే, అవన్నీ చదివేసేవారు, ఇంకెవరికో ఇచ్చేసేవారు. ఇంట్లో ఒక పుస్తకం ఉండేది కాదు, మంచిదేంది, లేకపోతే బోర్డు అంతా అలమాలన్నీ వాటికే ఉండేవి. అది కరెక్ట్ వే. ఓకే, ఎందుకంటే నాలెడ్జ్ అందరికీ అందాలి. సో శ్రీనివాస్ దగ్గర పుస్తకాలు చాలా ఉన్నాయి. వెళ్ళి చూసామంటే లైబ్రరీ ఓపెన్ చేసి చూపిస్తాడు అప్పుడప్పుడు. నేను ఏదైనా డౌట్ అడిగితే ఈ పుస్తకంలో ఉందని తీస్తాడు. తను అంత క్షుణ్ణంగా చదువుతాడు. అది ఒరేషియర్ రీడర్. అందుకే కదా ఇప్పుడు మన ఇదేంటి ఆయన ఎవరు, టార్కమ్ మొత్తం పుస్తకాలు 100 పుస్తకాలు పైన పంపించింది ఆవిడ ఫ్రీగా సీనుకి. ఎలా పరిచయం అయిందో నాకు తెలియదమ్మా. ఈ వెబ్సైట్లో చూసుకొని ఏవో రాస్తారు కదా, మెయిల్స్ ఏదో రాసి ఉంటారు, దానికి ఆవిడ జవాబు ముని చాట్ చేస్తుంది ఆవిడ మామూలుగా. ఫ్రెండ్ లాగా గీతా సెరడన్ తోటి ఫ్రెండ్ లాగా చాట్ చేస్తుంది. తను ఒక్కడికి పర్మిషన్ ఇచ్చేసింది, నువ్వు పుస్తకాలను ట్రాన్స్లేట్ చేసుకో అని. ఓకే, చాలా బుక్స్ ట్రాన్స్లేషన్ అయింది మేడం. చాలా, అది దానికి మెయిన్ రీజన్ అంటే శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఇప్పటికీ పిఎస్ఎస్ఎంలో టార్కమ్ గారి గురించి అంటే ఫస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ అదే శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే మేడం, ఇందాక మీరు చెప్పారు మేడం, నాకు చాలా విషయాల్లో ఒక గ్రేట్ గైడ్గా ఉన్నారని చెప్పేసి. అందులో ఇంకేమైనా కొన్ని ఇన్సిడెంట్స్? సో దోస్ ఇన్సిడెంట్స్ ఇది చెప్పాలంటే
ఒకసారి ఏమైందంటే నేను ఎక్కడో ఏదో ఊరికి వెళ్ళొచ్చానమ్మా. వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఏమైందో తెలీదు. ఇప్పుడు నా శరీరంలో ప్రతి పార్ట్లోనూ ముళ్ళు గుచ్చుకున్నట్టు. ఓకే. ప్రతి పార్ట్లోనూ చెయ్యి అంతా కాలంతా ముళ్ళు గుచ్చుకున్నట్టు. ఇప్పుడు నువ్వు ఇలా ముట్టుకున్నావు అనుకో, నా శరీరాన్ని ముట్టుకోవడం లేదు, ఇంకేదేన్నో ముట్టుకుంటున్నావు. ఓకే. నువ్వు ముట్టుకున్నది నా శరీరమే, కానీ నాకు అనిపించేది కాదు అట్లా. అది ఏదో జరిగింది, నాకు తెలీదు. యొక్క సైకిల్ ఎట్లా అయిందంటే అసలు చెప్తే చాలా విచిత్రంగా ఉంటుంది. పైనుంచి కింద దాకా, కాలు బొటన్ వేలు దాకా, మళ్ళీ బొటన్ వేలు నుంచి పై దాకా ఒకటి తిరిగేదన్నమాట. ఏదో ఒక సర్కిల్ పైకి కిందికి, పైకి కిందికి, రౌండ్, మొత్తం రౌండ్. ఓకే. ఇప్పుడు ప్రసాద్ తమ్ముడు ఉండేవాడు, సురేష్ అని చెప్పాను కదా, అప్పుడు నా దగ్గర ఉన్నాడు. వాడు చెప్పేదాన్ని, ఒరే బొటన్ వేల్ దగ్గరికి వచ్చిందిరా పట్టుకో గట్టిగా అని. ఆ రేంజ్లో నాకు జరిగిన ఇలాంటి ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ అంతా ఇంత కాదమ్మా. నన్ను మాస్టర్స్ ఎలా మోల్డ్ చేశారంటే, ఒక మట్టి బొమ్మని పట్టుకోమనేదాన్ని, పట్టుకోరా ఇక్కడ వచ్చింది అని. అంత ఫీల్ అయ్యేవాళ్ళు మేడం? అంత ఫీల్ అయ్యేదాన్ని, ఆశ్చర్యంగా ఉండేది. ఓకే. ఓకే. ఒకలాంటి ఏంటంటే ఒక నా ఫీలింగ్ ఎట్లా అంటే, ఒక నెగిటివ్ ఫోర్స్ ఎంటర్ అవ్వడానికి ట్రై చేసి అది ఫైట్ చేస్తుంది అన్నమాట నాలోంచి పోవడానికి, నా బయటికి వెళ్ళిపోవడానికి. ఓకే. ఆ ఫైటింగ్ జరుగుతుంది, అది ఎంటర్ అవ్వాలనుంది, ఉండిపోవాలనుంది, కానీ మై సోల్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే. సో ఇది జరిగింది. తిరిగి అన్ని 5 days సఫర్ అయ్యాను. 5 days, 1 గంట 2 గంటలు కాదు అది. మేడం మా డే అంతా ఎలా ఉండాలి మేడం? ఇట్లా అలాగే ఇలా పడుకునేదాన్ని అంతే. పడుకొని ఒరే వస్తుందిరా, బొటన్ వేల్ దగ్గరికి వస్తుందిరా, ఇగో ఇక్కడ తల దగ్గర ఉందిరా, తల పట్టరా, కాస్త తల పట్టేసుకోరా గట్టిగా, అక్కడ ఉండిపోతుంది. అది ఎక్కడ ఉంటుంది? అది లోపల జరుగుతుంది. ఒక వాటర్ బోట్ వేస్తే ఎక్కడ పోతుంది అన్నది మనకు తెలుసు కదా మేడం, శరీరంలో అలా ఉంది. మీరు చెప్తుంటే అది అలా అనిపిస్తుంది. అంత అవేర్గా మీకు? అంత అవేర్గా ఉన్నాను. నేను చెప్పిన దానికంటే అవేర్నెస్ ఉండింది. నేను ఇప్పుడు తక్కువ చెప్తున్నాను నీకు. ఓహో. బటన్ వేల్ దగ్గర అక్కడ కాసేపు ఉండిపోయేది అనమాట. పట్టుకోరా దాన్ని, గట్టిగా పట్టుకో, అక్కడే పైకి వెళ్ళకుండా. రయ్యని పైకి వెళ్ళిపోవడం, ఒక చక్కెర కొట్టడం, తల మీద దగ్గర కాసేపు ఆగడం, మళ్ళీ కిందికి వెళ్ళడం, మళ్ళీ అటు రావడం, మళ్ళీ ఇటు వెళ్ళడం. రంగుల ఆటంలాగా నన్ను ఎంత సఫర్ చేసింది తెలుసా. అందులో అది ఈజీగా ఉండేది కాదు, అది పెయిన్ఫుల్గా ఉండేది. అది ఈజీగా ఉండేది కాదు, పెయిన్ఫుల్గా ఉండేది. నేను దాన్ని ఏమంటారంటే మనిషిగా లేను 5 రోజులు. ఓకే. ఓకే. మనిషిగా లేను. హైదరాబాద్లోనే ఉన్నాను. ఈయన రాగానే నన్ను గట్టిగా పట్టుకో, నన్ను వదలకు, గట్టిగా పట్టుకోనేదాన్ని. ఆయనను పట్టుకొని నేను, నాలో ఇది ఉంది, నాకు తీసేసే, ఇప్పుడు నేను సఫర్ అవుతున్నాను. ఆయన అన్నారు, 2 days ఉంటుందేమో, పోతుంది, డోంట్ వరీ. ఏదో వచ్చినా కూడా 5 days 6 days కంటే ఎక్కువ ఉండదు. ఇదంతా నీకు కావాల్సిందే జరుగుతుంది. ఆయన గట్టిగా పట్టేసుకొని నన్ను ఇప్పుడు హీల్ చేయి, నన్ను తీసేసే దాంట్లో నుంచి. నేను చాలా సఫర్ అవుతున్నాను దీనివల్ల. ఆయన వదిలేదాన్ని గట్టిగా పట్టేసుకొని, ఓకే, నువ్వు తీసి నన్ను ఇలాగే గట్టిగా పట్టుకొని ఉండని. వెరీ బిగ్ అటాక్ మేడం. వెరీ బిగ్ అటాక్. 5 days. 5 days అంటే చూసుకో. ఆయన లేనప్పుడు ఒక 3-4 days, 3 days దాకా ఆయన లేనప్పుడు బాగా జరిగింది. 4th dayకి కొంచెం ఒక 5% తగ్గింది. 100లోంచి 5% తగ్గింది. బట్ తగ్గిందంతా ఉందిగా, 95% ఉంది.
అదంతా బేర్ చేసుకుంటూ ఇలా థర్డ్ డేవో ఫోర్త్ డేవో ఈయన వస్తే గట్టిగా పట్టేసుకున్నాను ఇంకా. ఓకే. నాకు ఇలా అవుతోంది, నాకేదో అయిపోతుంది ఇక్కడ, నన్ను ఎవరో పట్టేసుకున్నారు, ఓకే. నువ్వు తీసేది అని గట్టిగా పట్టుకున్నాను ఆయన్ని, నన్ను వదలకు. తర్వాత ఆయన చెప్పాక నిజంగానే ఒక థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ డేకి రిలాక్స్ అయింది. సార్ 2 days ఉంటుంది ఇంకా అయిపోతుందండి అప్పటికి కేమ్ టు యా నార్మల్. మేడం నైట్ స్లీప్ మరి స్లీప్లో కూడా ఇదే, నిద్రపోయేదాన్ని కాదు, భయం వేసేది నాకు స్లీప్లో ఏమైపోతుందో అని. స్లీప్ ఉండేది కాదు, ఇలా పడుకునేదాన్ని అంతే, ఒక శవంలాగా. ఓకే ఓకే. ఇప్పుడు శవంలో ఏదో యాక్టివేషన్ జరుగుతూ ఉంటే ఏమవుతుంది, అలా ఉండేది నా పరిస్థితి. మేము లేచి అలా తిరుగుతూ ఉండేవాళ్ళం మేడం? తిరిగేదాన్ని, అన్నీ చేసేదాన్ని, కానీ ఎక్కువ పడుకునేదాన్ని, అలా పడుకుని ఉండేదాన్ని, ఎక్కువ పడుకుని ఉండేదాన్ని. ఓకే ఓకే. సో నడవడం అంతా కూడా బాగానే ఉండేది. బట్ పడుకున్నప్పుడు అది 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 తిరిగినప్పుడు ఏదో కొంచెంసేపు ఊరుకొని, ఇప్పుడు పెయిన్ వస్తుంది చూడు, కొన్ని పెయిన్స్ ఎలా ఉంటాయి, రిలాక్స్ అవుతాయి, రిలాక్స్ అయ్యి మళ్ళీ తీసుకుంటాయి, అలాగుండేది అనమాట. అది బ్రేక్లు ఇచ్చి బ్రేక్ ఇచ్చి, ఆ బ్రేక్ కూడా ఎక్కువసేపు కూడా కాదు. ఓ, సో ఆల్మోస్ట్ 20 hours 5 days. యా, అది ఇంకా మెడికల్ దాన్ని కూడా సంబంధించి నాకు ఇవి హీలింగ్ చేసేటప్పుడు కూడా ఈయన ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను చూడు, నాగార్జున రెడ్డి ఎవరు ఆయన పేరు, ఆయన హోమియోపతి డాక్టర్. ఒకసారి ఎవరినో హీల్ చేసి ఇంటికి వచ్చాక నేను మందు అడిగాను, ఇలా అవుతుంది, నాకు తెలియదు అప్పుడు ఇలా అవుతుంది, నాకు వచ్చేస్తుంది అని. ఇలా అవుతుంది నాకు ఏదైనా మందులు ఇవ్వండి అన్నాను. అంటే 2 రోజులు ఇచ్చాడు హోమియోపతి పాప ఆయన. ఇచ్చాక 3వ రోజు లేదమ్మా ఇదేదో స్పిరిచువల్ది, దానికి అదే హీల్ అవుతుంది, మీరు నేనేం చేయలేను, ఈ మందుల వల్ల తగ్గదు. హెల్ప్లెస్ అయిపోయాడు. అలాంటి స్పిరిచువల్ వి నాకు చాలా తగిలేవి. ఓకే ఓకే. అది ఒక విధమైన ఎవరికో హీల్ చేశానేమో, ఎవరికో హీల్ చేసి ఉంటాను, అదంతా పట్టుకుంది, ముళ్ళు గుచ్చుకున్నట్టమ్మా శరీరం అంతా. శరీరం మీద నువ్వు చేయి పెట్టినా నువ్వు శరీరం మీద పెట్టినట్టు నాకు అనిపించేది కాదు. ఒక 4-5 లేయర్ల తర్వాత పెడితే ఎలా ఉంటుంది, అలా ఉండేది. అంటే టచ్ ఫీల్ కూడా ఉండేది కాదు. టచ్ ఫీల్ ఉండేది కాదు. ఓకే. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా తయారైంది. అది ఒక రోజంతా బాడీ అంతా నేను చెప్పినట్టు టచ్ ఫీలింగ్ పోయింది. సెకండ్ డే ఏమైంది, మొత్తం తిరుగుతూ 2 days అలాగే తిరిగింది, సర్కిల్స్. థర్డ్ డే ఈయన వచ్చారు, థర్డ్ డే ఫోర్త్ డే వచ్చారు, థర్డ్ డే వచ్చారు. థర్డ్ డే వచ్చాక గట్టిగా ఆయన పట్టేసుకున్నాను, ఇంకా నా వల్ల కావట్లేదు, నేను భరించలేకుండా ఉన్నాను ఇది అని. 2 days ఆగో తగ్గిపోతుందని, నీకేం కాదు. అలాగా సఫర్ అయినప్పుడు పాపం చాలా చూసుకున్నాడు శ్రీనివాస్ నాకు. ఓకే. ఆయన ఇచ్చిన ఒక గైడెన్స్ ఎలా ఉండేది మేడం? ఇదే ఉండింది, ఏదో ఉందా, ఏదో మీరు ఎక్కడో హీల్ చేశారు, ఏదో నెగిటివ్ ఫోర్స్ ఉంది, అది మీలో ఉండిపోవాలని ట్రై చేస్తుంది, మీ సోల్ ఫైట్ చేస్తుంది, మీ లోపల మీ సోల్ ఫైట్ చేస్తుంది, అది మీరు ఫీల్ అవుతున్నారు. మీ బాడీ మొత్తం అంతా కూడా ఫైట్ చేస్తుంది, బాడీ సోలే కాదు మీ బాడీ కూడా ఫైట్ చేస్తుంది. ఎక్కడైతే రిసీవ్ చేసుకున్నాను దాని నుంచి తీసేయాలి, బయటికి వెళ్ళిపోవాలి అది. ఓకే ఓకే. ఎవరికో చాలా బలంగా హీల్ చేసినట్టు మేడం? చాలా, నిజంగానే అంత పెద్ద ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో కాల తర్వాత. ఓకే. సో నిజంగా మేడం ఇలాంటి సందర్భంలో అలాంటి ఒక నాలెడ్జబుల్ పర్సన్ మనకు అందుబాటులో ఉండడం అనేది ఒక ఇద్దరమ్మా నన్ను మోల్డ్ చేసింది, మా అల్లుడు, మా సీను, మా ఆయన. ఓకే. ఇద్దరి పార్ట్ చాలా ఉంది నన్ను మోల్డ్ చేయడానికి. తను ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గైడెన్స్ ఇచ్చేవారు, ఈయన వస్తే నాకు ధైర్యాన్ని ఇచ్చేవారు.
ఓకే. చెప్పేవారు ఇంత టైం పడుతుంది దేనికైనా, బేర్ చెయ్యి. నాకు అందులో ఓర్పు ఎక్కువ మామూలుగానే, ఓర్చుకునేదాన్ని పట్టుకో. అసలు ఎలా ఆ అబ్బాయిని అడిగేదాన్ని, సురేష్ ఇక్కడ వచ్చిందిరా, ఇక్కడుందిరా అక్కడుందిరా అని. ఆ అబ్బాయి ఫుల్ టెన్షన్ అయిపోయాడు. టెన్షన్ అయిపోయాడు. అది ఏ మందులకి అందదు అది. ఓకే ఓకే. ఏ మేడం, ఇలాంటి అనుభవాలు పక్క నుండి చూడడం కూడా ఒక సాహసమే. సాహసం, ఇలాంటి ఫేస్ చేయడం సాహసం, అలాంటి గైడ్కి సాహసం. గైడ్కి కూడా చాలా సాహసం. అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని మీకు గైడ్ చేయాలి. ఇంకా ఆ విషయంలో శ్రీనివాస్ రెడ్డి గారు ఇట్స్ గ్రేట్ కీ రోల్. ఈరోజు ఇలా నిలబడ్డానంటే అలాంటి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నా బాడీలో కానీ, నా సోల్ వైజ్ కానీ, నా మైండ్ కానీ, నా హార్ట్ కానీ, వాట్ ఎవర్ అన్నీ కలుపుకుంటే నాకు జరిగిన చేంజెస్ అన్నీ ఇప్పుడు నేను నిలబడుతున్నాను. ఓకే మేడం, ఈ ఇన్సిడెంట్ హైదరాబాద్లో అప్రాక్సిమేట్గా ఏ సంవత్సరం అట్లా మేడం? 2002, 2003 ఆ టైంలోనే. ఓకే ఓకే. ఆ టైంలోనే జరిగింది. సో అప్పటికి మ్యారేజ్ అయిపోయింది ఎవరికి? శ్రీనివాస్ రెడ్డి గారు, పరిణిత గారు. అయిపోయింది. ఓకే ఓకే. అయిపోయింది, వస్తూ పోతుండేవాడు కదా. ఓకే ఓకే మేడం, మన మ్యారేజ్ మన సీన్ అన్నది పరిణిత అక్కది. సో మ్యారేజ్ అప్పుడు కూడా, సో అప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో పరిచయం ఉండిందా మేడం సీన్ అన్న? పరిచయం అంటే ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు దూరంగానే ఉండేవారు. బట్ ఆవిడ షీఈ్ వెరీ నైస్ లేడీ. ఓకే. కలిస్తే మాత్రం ఎంతో బాగా మాట్లాడుకుంటాం, ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాం. ఆ కలవడం తక్కువ. ఇప్పుడు హైదరాబాద్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూల ఉంటారు, ఎలా కలుస్తాము? కానీ సీనుకు మాత్రం రోజు ఫోన్ చేస్తుంటా ఆవిడ. ఒరే అన్నం తిన్నావా, ఇవాళ ఏం చేసుకున్నారు, బాగుందా, ఇలాగా. సీనుని మాత్రం ఎవ్రీడే పలకరిస్తుంది ఆవిడ. ఓకే ఓకే. నైస్ సోల్, వెరీ ప్యూర్ సోల్ తను. వాళ్ళ నాన్నగారేనా అంతే. ఓకే ఓకే. ఇద్దరు కూడా వెరీ నైస్. ఇద్దరు కూడా అక్కడే హైదరాబాద్లో? హైదరాబాద్లోని బండ్లగూడ అని మన నా గండిపేట దగ్గర, మేదీపట్నం గండిపేట మధ్యలో అక్కడ ఉంటారు. ఓకే ఓకే. సో ఈజ్ కంప్లీట్లీ బోర్న్ అండ్ బ్రాట్ ఫ్రమ్ హైదరాబాద్? కంప్లీట్లీ. ఓకే. లక్ష్మి ఎప్పుడూ కడపలో ఉండేదంట, వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెరిగింది తను. వాళ్ళకు వీళ్ళిద్దరే కలిసి ఉండేవారు వాళ్ళ అమ్మతోటి. వాళ్ళ అక్క వచ్చిందంటే వాళ్ళ అక్క, మాకు అక్క ఉందని కూడా వాళ్ళకి కొత్తలో తెలిసేది కాదంట, ఎందుకంటే ఎప్పుడు అక్కడ ఉండేది. ఓకే. అకేషన్స్కి ఎప్పుడన్నా వస్తూ ఉండేది. తర్వాత తమ్ముడు సరిగ్గా చదువుకోకపోతే చదువుకోమని చెప్పడం, కాలేజీకి వెళ్ళి ఎంత చదువుతున్నాడని అనుకోవడం. షీ వాజ్ గార్డియన్ లాగే చూసుకునేది తమ్ముళ్ళని. ఓకే. సీను మాత్రం జమ్ ఆఫ్ ఏ పర్సన్. చెప్పాలంటే హీఈస్ జమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్యూర్ సోల్, హానెస్టీ, సిన్సియారిటీ, డెడికేషన్, ఇంకెన్ని అలాంటి వర్డ్స్ ఉన్నాయో అన్నీ తనకి పనికొస్తాయి. వావ్. అది ఇక మేడం, ఆయన క్లాసెస్ విన్నప్పుడు కూడా ఒక తెలివి ఉత్సాహం వచ్చేస్తుంది మేడం. ఆ ఫేస్లో ఒక స్మైల్, ఆ క్లాస్లో నుంచి బయటకు వచ్చినప్పుడు గ్రేట్ రిలీఫ్ లాగా ఉంటుంది. ఎస్, వాళ్ళ శిష్యులు ఉంటారు కదా, అదే వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళకి సీన్ అంటే ఎంత రెస్పెక్ట్ అంటే, ఎంత అభిమానం అంటే, ఎంత ప్రేమ అంటే వాళ్ళు చూపించేది. సీను దగ్గర ట్రైన్ అయిన శిష్యులు, స్టూడెంట్స్ నిజంగా డిఫరెంట్గా ఉంటారు. ఓకే. వాళ్ళ థాట్స్ చాలామంది చాలా బాగా అయ్యారు. పిఎస్ఎస్ఎంలో ఏముంది, ఫ్రీడమ్ ఎక్కువ కదా, ఆ ఫ్రీడమ్ నుంచి కొంతమంది మిస్యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంతమంది దాన్ని ఏమంటారు,
కన్ఫ్యూజ్డ్ పీపుల్, ఏం చేయాలో తెలియక ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు సీను దగ్గరికి వెళ్ళారంటే మంచిగా తయారవుతారు ఆ టీచింగ్స్కి. చాలా జెంట్స్ టీచింగ్స్ లాగా ఉంటుంది మేడం. ఎస్, స్ట్రైట్గా చెప్పేసి. అందుకే కొట్టినట్టు మాట్లాడతాడు. యా, అవును. అది బ్లాక్స్ మొత్తం మైండ్లో ఉన్న బ్లాక్స్ అనేది క్లియర్ చేసేస్తాడు. క్లియర్ చేసేస్తాడు. థింకింగ్ ప్యాటర్న్ అంతా మారిపోతుంది. అంటే నేను ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో సీనియర్ ఎప్పుడు వచ్చినా సరే స్టాఫ్ అంతా కూడా క్లాసెస్ పెట్టించేవాళ్ళం మేడం. ఎస్ ఎస్. పెట్టించినప్పుడు అసలు మీరు థర్డ్ ఐ గురించి యాస్ట్రల్ వర్క్స్ ఇవి కాదు, అసలు మీరు ముందు సాధన చేయండి. కరెక్ట్ కరెక్ట్. దీని గురించి బాగా స్ట్రెస్ చేసేవాళ్ళు మేడం. ఎస్, బేసిక్స్ మర్చిపోతున్నారు. ఎంతసేపు థర్డ్ ఐలు, ఆస్ట్రల్ ట్రావెల్, ఇంకేదో ఏదో విజన్స్ చూసేయడం, ఇవే అనుకుంటున్నారు జీవితం. కానీ నువ్వు ఎంత ధ్యానం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, నీ బిహేవియర్ ఎలా ఉంది, నీ అప్రోచ్ ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, ఇవన్నీ ఎవరు పట్టించుకోవడంలా. వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పైన ఉంది. అది కాదు, ఇక్కడి నుంచి కూడా ఇది కూడా చూసుకోవాలి మనం. ఇంకా కాళ్ళు భూమి మీద ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం. అది చెప్తాడు తను. ఆ గ్రౌండ్ తీసుకొస్తాడు. గ్రౌండ్కి తీసుకొస్తాడు. కరెక్ట్. ఉండండి ఇక్కడ, కూర్చోండి, ఇక్కడి నుంచి నేర్చుకోండి, ఎంత నేర్చుకున్నా ఇక్కడ ఉండండి. అది అంటే చెప్పేది కూడా అక్కడ అన్ని రియాలిటీస్ ఉండొచ్చు, బట్ నువ్వు ఇక్కడ జర్నీ నువ్వు చేస్తున్నావు అనేది దట్ ఈస్ అ ప్రజెంట్ రియాలిటీ. ఇక్కడ సాధన పెంచమని చెప్పేసి బాగా స్ట్రెస్ చేసేవాళ్ళు మేడం. చాలా స్ట్రెస్ చేసేవాడు. ఇప్పుడైతే పూర్తిగా నువ్వు ఎవరైనా సరే ధ్యానం చేయండి, మంచిగా ఉండండి, మంచి ఆలోచించండి, మంచి పుస్తకాలు నేర్చుకోండి, చదవండి, దాంట్లో ఉన్నదేదో మళ్ళా మెమరైజ్ చేసుకోండి. ఏదో చదవడం కాదు, ఇలాగ తను చెప్పేది చాలా స్ట్రాంగ్గా చెప్తాడు. చాలా స్ట్రాంగ్. ఎంతమంది వాడు తన క్లాసుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మున్ని కూడా అలాగే తయారైంది, పరిణీత కూడా. షీ ఈజ్ ఆల్సో నౌ ఇన్ డిమాండ్. ఇద్దరు క్లాసెస్ తీసుకున్నారంటే మటుకు నిజంగా మేడం ఒక్కసారిగా పాతగా ఏవైతే థింకింగ్ ప్యాటర్న్ ఉందో ఒక్కసారిగా క్లియర్ అయిపోతాయి. కరెక్ట్. ఫ్రెష్గా థింక్ చేయడం అనేది దాని ఏమంటారు వేవ్స్ మొత్తం మార్చేస్తారు. అవును, కరెక్ట్. బ్రెయిన్ ఇది మొన్న ఏదో క్లాస్ తీసుకుందట, ఏంటి ప్రామిసెస్ గురించి. డోంట్ ప్రామిస్ ఇఫ్ యూ కాంట్ ఫుల్ఫిల్ దట్. ఓకే, నువ్వు ఫుల్ఫిల్ చేయలేని ప్రామిసెస్ చేయొద్దు. ఆ తల్లి కూతురు మీద కానీ, కూతురు తల్లి మీదైనా కానీ, మొగుడు వైఫ్ మీదైనా కానీ, వైఫ్ మొగుడు మీదైనా కానీ, నువ్వు ఫుల్ఫిల్ చేయకపోతే ఆ ప్రామిస్ చేయొద్దు. ప్రామిస్ ఈజ్ నాట్ ఎ చీప్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ థింగ్. చాలా స్ట్రాంగ్ అది. ప్రామిస్ అంటే ఒక మాట బయటికి రావడమే. ఓకే, నువ్వు ఊరిగా నోటికి వచ్చినట్టు ఓకే నేను వచ్చేస్తాను, నేనే చేసేస్తాను, ఇది నేను చేస్తాను, ఇది నీకు ఇస్తాను. ఓకే, నో, నువ్వు ఇవ్వలేనప్పుడు ఇవ్వలేను అని చెప్పు, తప్పేం లేదు. కాసేపు బాధపడతారు అవతల వాళ్ళు. ఓకే, బేసికల్గా ఆ మాటకి ఆ ప్రామిస్కి వాల్యూ ఉండాలి. అది మొన్న క్లాస్ తీసుకుంది. ఓకే ఓకే, పరిణిత అక్క కూడా క్లాసెస్ అయ్యో చాలా పవర్ఫుల్గా ఉంటుంది మేడం. అసలు మెడిటేషన్ చేయిస్తుందంట. మార్నింగ్ మెడిటేషన్ చేయించేది ఎంత బాగా చేయించేదంటే అసలు డీప్లోకి వెళ్ళిపోయేవారట ఒక్కొక్కళ్ళు. దాని వాయిస్ మారిపోతుంది. మెడిటేషన్ చేయిస్తున్నప్పుడు దాని వాయిస్ కాదనిపించేస్తుంది అందరికీ. అంటే అనదర్ ట్రాన్స్లో ఉంటారు ఇప్పుడు, అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా వాయిస్ లేదు, అది వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఓకే, తనే వెళ్ళిపోతుంది, వేరే వాయిస్ వస్తుందేమో. సార్ గుర్తొచ్చింది మేడం, ఇప్పుడు మన కర్ణాటక మాస్టర్స్ 21 days జూమ్ సెషన్స్లో ఒకనొక క్లాస్లో వచ్చారు మేడం. పరిణిత అక్క వచ్చింది. అప్పుడు గైడ్ మెడిటేషన్ చేయించారనమాట. సెషన్ అయిపోయి గైడ్ మెడిటేషన్ చేయించాక వాళ్ళు సెషన్ అయిపోయాక వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలామంది మెడిటేషన్ చాలా డీప్గా వెళ్ళిపోయారంట. బికాస్ ఆఫ్ ద వాయిస్
యా వాయిస్. ఇది చాలామంది అడిగారు సార్ ఆ మేడంది సపరేట్ ట్రాక్ ఏమన్నా ఉంటే పంపించండి, చాలా బాగా కుదిరింది మెడిటేషన్ మాకు అని చెప్పేసి. అలాగే తర్వాత మళ్ళీ 3-4 క్లాసెస్ మళ్ళీ చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ కోటేశ్వరరావు గారు కొంతమంది అయితే వీడియో ఆన్ చేయండి, అసలు మీరేనా నన్ను మమ్మల్ని మెడిటేషన్ చేయించేది. ఓకే ఓకే. సో ఈ యొక్క కాంబినేషన్ యా అద్భుతంగా ఉంది మేడం కదా. అంతేనే, ఇప్పుడు స్పిరిచువల్ వాళ్ళనే వెతుక్కుంటారు. యా అది చేయగలిగే వాళ్ళనే, ఫుల్ఫిల్ చేయగలిగిన వాళ్ళే చూస్ చేసుకుంటారు. ఇది చెప్తున్నానుగా, పైనుంచి వస్తాయి. కొంతమంది ఉంటారులే వాళ్ళ వాళ్ళ స్వార్థాలకు పనిచేసే వాళ్ళు, వాళ్ళ స్వార్థాలకు పనిచేసే వైఫ్స్నే హస్బెండ్స్నే సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. కొంతమంది అలా కూడా ఉంటారు. అందరూ ఇప్పుడు ఎప్పుడైతే స్పిరిచువల్ వాళ్ళు చూస్ చేసుకుంటే అలాంటి వాళ్ళనే చేసుకుంటారు. ఓకే. కంప్లీట్ డిజైన్. కంప్లీట్, అదర్వైజ్ నో. ఓకే. ఎన్నో చాయిసెస్ ఇస్తారు కదా పైన మనకి, యా పాసిబిలిటీస్. ఈ వైఫ్ని చేసుకుంటే నీకు ఈ పాసిబిలిటీ ఇలా ఉంటుంది, వీడిని చేసుకుంటే ఇది ఉంటుంది. అవును. నాకేం ఒకళ్ళ స్పిరిచువాలిటీ కావాలనుకుంటే యా. ఇప్పుడు మీరు అంతేగా, మీ ఇద్దరు కూడా అంతే కదా. ఎస్ మేడం. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, స్పిరిచువల్ కపుల్. యా. ఇద్దరు కూడా ఎంత పని చేస్తున్నారు అలాగే. మోర్ యా జాయ్ఫుల్ అండ్ సాటిస్ఫైడ్. యా మరి బాగుంది మేడం. ఈరోజు ఎపిసోడ్లో తులసమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక్కసారిగా మంచి కాన్సెప్ట్, నేచర్ యొక్క ఇంపార్టెన్స్, నేచర్కి మనం ఎప్పుడు ఎంత గ్రాటిట్యూడ్ ఉండాలి చెప్పడం, తర్వాత ఎంతో ఇంపార్టెంట్ కీ రోల్ ఈ యొక్క జర్నీలో పోసిన మన శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పడం, ఆ యొక్క ఇందాక మీరు చెప్పిన అయితే అనుభవం ఉందో అది తలుచుకుంటేనే భయం వేస్తుంది మేడం. అలాంటిది మీకు 5 days ఆ ఎక్స్పీరియన్స్ అయ్యారు అంటే అది మామూలు విషయం కాదు మేడం. చాలా చాలా ఓర్పు సహనం ఉండాలి, లేకపోతే చాలా హడావిడి చేసేవాళ్ళు మామూలు వాళ్ళైతే. అవును, భయపడిపోయేవారు. మేడం నిజంగా ఈ యొక్క ఆ ఇన్సిడెంట్ ద్వారా వీ షుడ్ నాట్ ఎట్ ఎనీ కాస్ట్ హీల్ చేయకూడదు అనేది ఒక గ్రేట్ మెసేజ్ లాగా ఉంది మేడం. హీల్ చేయకూడదు అని కూడా కాదు, కొన్ని సింపథెటిక్ హీల్స్ ఉంటాయి. అప్పుడే సింపథెటిక్ హీల్స్ అంటారు, హీలింగ్ అంటారు దాన్ని. నువ్వు అనుకోవు, కానీ కొంతమంది జాలి పడతాను చూడు, ఆటోమేటిక్గా నీ ఎనర్జీస్ అక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నది ఎలా పారుతుంది, పైనుంచి కింద పల్లానికి వెళ్ళిపోతుంది, నువ్వు ఆపలేవు దాన్ని. ఆ టైంలో జరిగిపోతుంది. నేను చేయడం మానేసి చాలా రోజులైంది అయినా కూడా అలా జరిగింది. అది ఎవరికి జరిగిందో కూడా నాకు తెలియదు. ఓకే. మీరు ఎన్నో క్లాసెస్, ట్రిప్స్ అంతా కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి సమ్వేర్ ఇట్ హ్యాపెండ్. ఓకే. ఇక అంతా ఆ తట్టుకునే శక్తి, ఓర్పు సహనం ఉంది కాబట్టి అది చాలా నిజంగా తక్కువ టైంలో అయ్యింది మేడం. 5 days అంటే 5 days అంటే నాట్ స్మాల్ టైం. ఒక 24 గంటలు భరించడమే అది చాలా కష్టంగా ఉండేది. అలాంటిది 5 రోజులు ఎట్లా భరించానో నాకే తెలియదు. వేరే వాళ్ళు అయితే మటుకు రోజులు పట్టేది, పిచ్చెక్కిపోయేవారు. సో ఆ పర్టికులర్ టైంలో శ్రీనివాస్ రెడ్డి గారి ఒక జ్ఞాని నా పక్కన ఉండడం అనేది చాలా ఈజీ చేశారు అన్నమాట. ఈజీ చేశారు నా ప్రయాణాన్ని. ఓకే మేడం. ఆయన యొక్క ఇంకా మీరు చెప్పారు కదా ఎన్నో సందర్భాల్లో చాలా చేశారని, అవన్నీ కూడా మనం తర్వాత ఎపిసోడ్లో కూడా కొన్ని చెప్పుకుందాం మేడం. నిజంగా ఆ 2 ఇన్సిడెంట్స్ ఏవైతే మీరు చెప్పారో చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. అంటే మీకు ఇక్కడ ఒక చిన్న హెవీనెస్ బాడీలో అనిపించింది అంటే సమ్వేర్ ప్యారలల్ ఆ సోల్స్ ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉన్నాయి. సో దట్ దాన్ని ఎక్కువగా మనం దాని గురించి ఆలోచించకుండా జస్ట్ అబ్జర్వ్ చేయడం అనేది అదొక పాయింట్. అండ్ ఇందాక ఆయన
ఇచ్చిన క్లారిటీ ఎక్కడో మాకు హీలింగ్ జరుగుతూ ఉంది. సో సమ్వేర్ యూఆర్ గోయింగ్ త్రూ అని. సో ఇలాంటి మీ యొక్క అనుభవాలు మేడం తర్వాత ఎపిసోడ్లో కూడా విల్ తప్పకుండా డిస్కస్ ఇన్ డీటెయిల్. యా. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం 45th ఎపిసోడ్లో సో పత్రి మేడం గారి యొక్క జీవిత ప్రయాణంలో ఈరోజు తులసమ్మ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసాం. ప్రకృతిని మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, మనం ఎంతో హీల్ చేసి మన అంతా కూడా ఇంత అద్భుతమైన ఒక నేచర్ మనతో పాటు ఉన్నందుకు. సో ఎప్పుడైతే మనకు ఏదైనా ఒక ఫ్రెండ్ ఏదైనా ఇచ్చేస్తున్నప్పుడే మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం, వీ హ్యావ్ సో మచ్ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం. అలాంటిది మన ఇంత నేచర్ ఇంత మనకి ఇస్తున్నప్పుడు మనకు గివింగ్ బ్యాక్ ఏముండదు, జస్ట్ వీ హ్యావ్ టు థ్యాంక్స్ గ్రాటిట్యూడ్ అనేది మనం చేసుకోవాలి అనే ఒక గ్రేట్ మెసేజ్తో ఈరోజు స్వర్ణామృతం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక గొప్ప జ్ఞాని, మన స్వాధ్యాయ యోగాని పరిచయం చేసిన గ్రేట్ మాస్టర్. ఆయన గురించి, ఆయనతో ఉన్న ప్రయాణం, ఆ సాంగత్యం, ఆ అనుభవం నుంచి వచ్చిన ఒక జ్ఞానం, అవన్నీ కూడా ఈరోజు మనకు కొన్ని సంఘటనల ద్వారా పత్రి మేడం గారు పంచుకోవడం జరిగింది. సో ఇంకాస్త ఆ ఒక గ్రేట్ మాస్టర్తో ఉన్న అనుభవాలు వచ్చే ఎపిసోడ్లో మనం ఇంకా డీటెయిల్గా కొన్ని కొత్త అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి ఛానల్కి రియల్ థ్యాంక్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. Patri Madam and myself Chandu from Pyramid Valley International. Thank you.